హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. ఈరోజు ఒక మంచి రెసిపీని మీకు పరిచయం చేయబోతున్నాను. మన పెద్దవాళ్ళ నుంచి వచ్చే రెసిపీ అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే సూపర్గా కుదురుతుంది కర్రీ అనేది. అదేనండి ఎండు చెరువు చేపల గోరుచిక్కుడుకాయ పులుసు అనమాట. ఈ విధంగా కానీ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. మనకి రాగి ముద్దలోకైనా రైస్లోకైనా భలే ఉంటుంది టేస్ట్. మన పెద్దవాళ్ళు అయితే ఇలాగే చేసేవాళ్ళండి. ఇప్పుడు ఇలా చేయట్లేదు, కానీ మామూలుగా రకరకాలుగా వెరైటీగా చేస్తున్నారు. ఒక్కసారి ఈ విధంగా చేశారంటే మీకు మీ పెద్దవాళ్ళు చేసే వంటే గుర్తొస్తుంది. అంత బాగుంటుంది. సింపుల్ రెసిపీ అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఎండు చెరువు చేపల గోరుచిక్కుడుకాయ పులుసుని ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా నేను ఒక ఎడల్పటి బోగాన్ని తీసుకున్నానండి. మీరు కుక్కర్లో కానీ బాండల్లో కానీ చేయకూడదు. ఇలాంటి బోగన్లలోనే చేయాలి. కొంచెం ఎడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు బోగాన్ని తీసుకొని గోరుచిక్కుడుకాయల్ని అలా సన్నగా ముక్కలుగా కట్ చేశాను. చూసారు కదా, అలా సన్నగా కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలుగా. అవి ఒక కప్పు నిండగా తీసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలండి సన్నగా కట్ చేసి వేస్తున్నాను. 2 టమాటాలని వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయని ఒక పెద్ద సైజు గడ్డను తీసుకొని అలా లావుగా కట్ చేసుకోవాలండి. పొడవుగా సన్నగా కట్ చేయకూడదు. ఈ కర్రీకి నేను చూపించిన విధంగా ఆ విధంగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఎండు చెరువు చేపలండి 100 గ్రాముల వరకు ఉంటాయి. 4-5 సార్లు క్లీన్ చేసి పక్కన ఉంచేసాను. అవి కూడా వేసుకుందాము. అవి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మన టేస్ట్కి తగ్గ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్. మీరు చూసి మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. మనకైతే మన పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు అండి. అన్నీ వేసి కలిపి చేసేవాళ్ళు. అలాగే 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము. నేను ఇలా గంటతో చూపిస్తున్నాను మీకు. స్పూన్తో అయితే 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి అంతా మనకు ముక్కలకు పట్టేలాగా 1 మినిట్ పాటు అంతా ఒకసారి అలా కలిపేసేయండి. మనం వేసిన అన్నీ కూడా మనకి ముక్కలకు పడుతుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిందే మీరు. ఈ విధంగా మనకు ముందు పోపు వేసుకొని అలా చేయకూడదు అనమాట. ఈ కర్రీ ఇలాగే చేయాలి. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఆ విధంగా అంతా కలుపుకోవాలి. మనకు రాగి సంగటిలోకి అయితే సూపర్ టేస్ట్ అండి అసలు ఈ కర్రీ అనేది. మేమైతే ఈ సమ్మర్ సీజన్ మొత్తం రాగి సంగటి ఎక్కువ చేస్తుంటాము, రాగి ముద్ద. ఇప్పుడు ఒక గ్లాస్ నిండుగా, అంటే మనకు అంత కర్రీ అంతా ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకుందాము. ఎక్కువ వేయకుండా ముక్క మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసినా కూడా బాగుండదు, కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. చూసారు కదా, ముక్క మునిగితే సరిపోతుంది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని పొయ్యి మీద పెట్టుకుందాము. అంతా ఒకసారి కలిపేసి పొయ్యి మీద పెట్టేద్దాము. చూసారు కదా, హై ఫ్లేమ్లోనే 4-5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. 4-5 నిమిషాలు ఉడకాలండి. చూద్దాము. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు. లో ఫ్లేమ్లో ఉడికించకూడదు, హై ఫ్లేమ్లోనే ఉడికించాలి. మనం వేసిన నీళ్లు కానీ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము పొళ్ళు కూడా ఏం వేయకూడదండి. ధనియాల పొడి, ఓన్లీ ధనియాల పౌడర్ మాత్రం 1 స్పూన్ వేసుకొని అంతా ఒకసారి కలిపి మరో 1 మినిట్ పాటు ఉడికించుకుందాము హై ఫ్లేమ్లోనే. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మాకైతే భలే ఇష్టం ఈ కర్రీ. మీరు కానీ ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ. చూసారు కదా, అన్నంలోకైనా వేడి అన్నంలోకైనా రాగి ముద్దలోకైనా భలే ఉంటుంది ఈ కర్రీ. చూసారు కదా ఫ్రెండ్స్, అంతే. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి రెసిపీతో రేపు కలుస్తాను.